హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ, నేనైతే జ్యోతి. ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రాక్ కుట్టమని ఒక పాపకి ఇచ్చారనమాట కస్టమర్స్ అనేది. 8 ఇయర్స్ పాపకి ఈ ఫ్రాక్ అనేది కుట్టాలి. నాకైతే అది కోసం ఇలా లంగా బాడీ ఉంటుంది కదా, పట్టు లంగా జాకెట్ కుట్టినవి అవి ఇచ్చారనమాట. నేను మొత్తం షోల్డర్ దగ్గర నుంచి కింద పాదాల దగ్గరికి ఈ ఫ్రాక్ ఎంతైతే ఉందో దాన్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇలాగా నిలువు కొలత తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 37.5 వచ్చింది. నేను 1 ఇంచ్ అయితే కలుపుకుంటాను. ఇక్కడ ఖర్చు కోసం నేను 1 ఇంచ్ కలుపుకుంటున్నాను. మొత్తం 38.5 ఇక్కడ చూపిస్తున్నా కదా, 38.5 అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. 1 ఇంచ్ కంపల్సరీ ఖర్చు కోసం కావాలి. తర్వాత వచ్చేసి నడుము కొలత తీసుకుందాం. ఇలాగా మొత్తం ఇలా లాగి పట్టేసుకొని మనం నడుము కొలత అనేది ఇలా తీసుకోవాలి. నాకు వచ్చేసి 12.5 వచ్చింది. 12.5ని డబల్ చేస్తే 25 వస్తుంది. 25 ఇంచులు నడుము కొలత ఇలా తీసుకొని ఇట్లా నడుము కొలత అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడైతే పైన బాటం కోసం తీసుకుందాం. ఈ బాడీ పొడవు మనం మొత్తం లంగా బాడీ తీసుకున్నాక 3 వంతులు వచ్చేసి లంగాకి తీసుకోవాలి. పైన బాడీ వచ్చేసి ఒక పావు వంతు తీసుకోవాలి. 1 వంతు తీసుకోవాలి. 3 వంతులు వచ్చేసి లంగాకి తీసుకోవాలన్నమాట. నాకు 11.5 వచ్చింది ఖర్చుతో కలుపుకొని. ఇక్కడ వచ్చేసి షోల్డర్ తీసేసుకొని ఇలాగా షోల్డర్ తీసేసుకున్న తర్వాత నెక్ హైట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదన్నమాట లంగా ఫ్రాక్ కుట్టమని ఇచ్చిన ఫ్యాబ్రిక్ అయితే ఇది. పట్టు లంగా జాకెట్ కుడితే బాగానే ఉంటుంది. కాకపోతే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఇలా ఫ్రాక్ కుట్టమన్నారు కాబట్టి నేను కుట్టేస్తున్నాను. కస్టమర్ ఎలా చెప్తే అలా చేయాలి కదా. ముందైతే ఇది అంతా ఫోల్డింగ్ చేసేసుకున్నాను. నేను 4 లేయర్లు 5 లేయర్లు అలాగొచ్చినాయి. మొత్తం ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని 38.5 పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను మొత్తం కూడా. ఇలాగా నాకు బాగా పొడవుగా ఉండేసి కనిపించట్లేదు. అందులో ట్రైపాడ్ ఒకటి కొనుక్కోవాలి కదా, ట్రైపాడ్ లేకపోవటన్నా మొత్తం కనిపించలేదు. తర్వాత లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ అయితే నేను తక్కువ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 4 ఇంచులు తక్కువ తీసేసుకున్నాను. అంటే పొడవు సరిపడా ఉంటే బాగుండదు అనేసి లైనింగ్ అనేది లోన కొంచెం తక్కువగానే ఉండాలి, అందుకని ఇలా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి బాడీ ఇలా జాకెట్ ఒకటి తీసేసుకొని లైనింగ్ ప్లేస్ 11.5 ఇంచులు ఇలా తీసేసుకుంటున్నాను. ఖర్చులతో కలుపుకొని 11.5 పెట్టుకున్నాను. లేకపోతే 11 ఇంచులు సరిపోతుంది. ఖర్చు కోసం 1/2 ఇంచు ఇలా పెట్టేసుకొని పాతకు 2 వచ్చేసి షోల్డర్ పెట్టుకున్నాను. 2.5 వచ్చేసి నెక్ ఓపెన్ వచ్చేసి పాతకు 2 పెట్టుకున్నాను. 2.5 వచ్చేసి షోల్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 4.5 పెట్టుకుంటున్నాను. షోల్డర్ చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఫ్రాకులు కానీ బ్లౌజ్ కానీ కుడితే షోల్డర్ ఎంత ఉంటే ఇక్కడ చంక రౌండ్ కూడా అంతే తీసుకోవాలి డౌన్. తర్వాత ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో నేను ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట. తర్వాత నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఇలా గీసేసుకొని బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. అది నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. నాకు ఆది బ్లౌజ్కి అలాగే ఉంది. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఈ ఫోల్డింగ్ అనేది ఒక ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఒక ఫోల్డింగ్ ఉండాలి. 2 ఓపెన్స్ ఒక ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్స్ మొత్తం కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే బ్యాక్ ఉక్స్లు వస్తాయి కాబట్టి ఇలాగా, లేకపోతే ఓపెన్స్ అనేవి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్కి వెళ్ళి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత
అప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎక్కువ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువ లేదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. 30 ముట్లుగా ఉంది సరిపోదనేసి. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మనం పైకి పెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా కట్ చేసుకోవాలి. ఇది 2 పీసులు అన్నమాట, 2 పీసులు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ మనకి పెద్దవాళ్ళకి ఎలా హ్యాండ్స్ చేస్తామో సేమ్ అలాగే నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో. బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి హైట్ తీసేసుకున్నాను నేను. ఒక 1/2 ఇంచ్కి కింద లైన్ వేసేసుకుని అక్కడ నుంచి బ్లౌజ్ హైట్ తీసుకున్నాను, హ్యాండ్ హైట్ తీసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ లూజ్ కూడా నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని మనకి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో దాంట్లో సగానికి తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే సగానికి తీసుకోవాలి. ఒకవేళ 7 ఇంచులు ఉందనుకోండి 3.5, 6 ఇంచులు ఉంటే 3 అలా తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. సగానికి తీసుకున్నాను నేను. మిడిల్లో ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసుకున్నాను. ఇలాగ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఒకటి ఖర్చు కోసం ఇంకొంచెం ఒక 1.5 తీసేసుకొని ఇక్కడ ఒక 1.5 తీసుకొని ఈ 2 డాట్స్కి ఇలా లైన్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పై వైపున ఇలా క్రాస్గా ఇలా తీసుకోవాలి. కొంచెం లోతుగానే తీసుకోండి ఫ్రంట్కి. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసుకోవాలి. కాకపోతే మనకి బ్లౌజ్ హ్యాండ్కి నేను కొంచెం చిన్న మోడల్ పెడదాం అనుకుని, హాఫ్ బుట్ట అంటారు కదా, హాఫ్ బుట్ట పెడదాం అనుకుని నేను ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఒక 2.5 ఇంచులు పొడవు తీసుకున్నాను, 2 ఇంచులు వచ్చేసి వెడల్పు తీసుకున్నాను. ఇలా రౌండ్ ఇచ్చేసుకొని ఇప్పుడు డ్రాయింగ్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇలాగ కట్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసుకుందాం. మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు పనికి వస్తుంది. ఇక్కడ నీట్గా ఇలా తీసేసుకోండి. షేప్ అని వస్తుంది, బాగా వస్తుంది ఇలా తీస్తే కనుక. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్కి ఇలా ఇక్కడ హ్యాండ్ ఎలా కట్ చేసామో అలా తీసుకోకూడదు, స్ట్రైట్ పీస్ తీసుకోండి. మనం జాయింట్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవచ్చు మిగిలింది. స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఇటు కూడా కట్ చేసేసుకోవాలి. 2 ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాం. 2 ఇట్లా ఇప్పుడు మొత్తం పక్కన పెట్టేసుకొని ఇక్కడ లంగాకి వచ్చేసి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫిల్స్ మన వైపుకు ఉండేటట్టు ఇలాగ పెట్టుకోవాలి. ఫిల్స్ అనేవి మన వైపుకు ఉండేటట్టు ఒక 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక్కొక్క ఫిల్ట్ వచ్చేసి 1.5 ఉండేటట్టుగా పెట్టేసుకుంటున్నాను. నడుం లూజ్ చెక్ చేసుకొని ఫిల్స్ అనేవి నడుం లూజ్ వచ్చే దగ్గరికి ఇలా ఫిల్స్ అనేవి మొత్తం కూడా పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఫిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కూడా సేమ్ నడుం లూజ్ సరిపడా ఇక్కడ మొత్తం కూడా ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్కి కొంచెం ఫిల్స్కి గట్టా బాగుంది పెట్టడానికి. అది అసలు అణగట్లేదండి. అది పట్టు కాదు, సిల్క్ పట్టు అనుకుంటా. అసలు ఫిల్ట్కి గట్టా స్టిచ్చింగ్ కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ముందు మోడల్ పెట్టేసుకుందాం. హ్యాండ్ మోడల్ పెడదాం అనుకున్నాం కదా, దాన్ని పెడదాం. ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని మనకి ఉల్టా కాకుండా పై వైపుకి సీదా వైపు ఇలాగ పై వైపు పెట్టుకోవాలి. ఒరిజినల్కి వెళ్ళి పెట్టుకోవాలి. ఇప్పుడు క్రింద నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ముక్క తిప్పేసుకున్నాను ఇక్కడ, అందుకని నేను ఒరిజినల్కి వెళ్ళి లైనింగ్ వేసాను. ఇప్పుడు ఇటు పక్క కూడా ఇవి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. ముందు మనకి
ఉల్టా తిప్పినప్పుడు బాగుంటుందన్నమాట. ఇప్పుడు పైవైపు ఈ రౌండ్ ఉంది కదా, మనకు హాఫ్ బుట్ట పెట్టడానికి రౌండ్ ఇచ్చాం కదా, ఈ రౌండ్ కూడా ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి. ఇలాగా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నాకు వచ్చింది మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియో ఇలా తయారు చేసి అప్లోడ్ చేయడానికి నేను చాలా రిస్క్ తీసుకుంటాను అనమాట. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అయితే నాకు నేను పడ్డ కష్టం అంతా పోతుంది అన్నట్టు. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ చూసుకుంటే మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మనం కుట్టిన దారం అంతే తెగకుండా ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యాలి అలా అనుకోనిచ్చి ఇదంతా ఉల్టా ఇలా తిప్పేసుకోవాలి. ముక్క తిప్పుకుంటాం కదా, అలా తిప్పేసుకోవాలి. నీట్గా తీసేసుకోవాలి. అక్కడికక్కడగా నీట్గా తీసేసుకొని ఇక్కడ అంచు మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కొంచెం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, కొంచెం పైపింగ్ లాగా బాగుంది ఇలాగా. ఇక్కడ కూడా రౌండ్ తిప్పికాడు. ఈ రౌండ్లో కూడా ఇలా పై వైపుకి లైనింగ్ మొత్తం లోపలికి మడిచేసుకొని ఇలాగా నీట్గా సర్దుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టేసుకోవాలి. ఇలాగా బుట్ట కొంచెం తగ్గించుకున్న, ఈ రౌండ్ కొంచెం తగ్గించుకున్నా పర్లేదు మీరు. ఇలాగా ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ ఇప్పుడు ఈ వేస్ట్ లైనింగ్ అంతా కట్ చేసేసుకుందాం. ఒరిజినల్ పీస్ కట్ చేసేసుకోవాలి. ఇలాగా వేస్ట్ దారాలు కూడా ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. పైవైపు కూడా ఈ రౌండ్ అంతా కూడా ఇలా కుట్టేసుకొని ఇప్పుడు ఒరిజినల్ పీస్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని దారం అయితే అసలు తెగకూడదండి. తెక్కోకుండా ఈ ఓన్లీ క్లాత్ ఒకటే కొంచెం కొంచెం టక్స్ ఇచ్చేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకోండి. చెయ్యలా పోనిచ్చేసి మధ్యలోకి ఇలా లాగేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. మనం సర్దుకోవాలి. ఇలా నీట్గా చేత్తో, ఐరన్ ఉంటే ఇంకా మంచిది. నాకు ఐరన్ బాక్స్ లేదు అంతగా, విలేజ్లో కదండి. ఫినిషింగ్గా మనం ఇచ్చినా కూడా అంతంత అమౌంట్ అయితే ఇవ్వరు. మనం రిస్క్ తీసుకున్నా సరే ఒక 10 రూపీస్ కూడా ఎక్కువ ఇవ్వరు. మనం అడిగిన దాంట్లోనే తగ్గిస్తారు. ఇంకా అందుకని నేను కొంచెం రిస్క్ తీసుకోను. మీ దగ్గర ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే మనీ ఇస్తారా లేదా అనేది. మనకి పైన ఈగిపోగా మనం అడిగిన దాంట్లో తగ్గించకుండా కరెక్ట్గా ఇచ్చేస్తే చాలు, మన కష్టానికి తగ్గట్టు. ఇలా లైనింగ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం ముందు హ్యాండ్ జాయింట్ ఎలా చేసామో సేమ్ అలానే ఇలా ఇది జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అనేది అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది అనేది కొంచెం ఫ్యాబ్రిక్ బాగా ఫ్యాన్సీ టైప్ అండి. ఫ్యాన్సీ కూడా కాదు, కొంచెం సిల్క్ ఫ్యాన్సీ ఏదో అంటారు కదా, ఆ క్లాత్ ఇది. చూడటానికి కొంచెం బాగానే ఉంది కానీ కుట్టడానికి అయితే చాలా రిస్క్ తీసుకున్నాను. అనగట్లేదు అసలుకి. కూర్చోబెట్టినా కానీ లేకపోతే ఏదైనా జాయిన్ చేయడానికి కానీ అనగట్లేదు. పైకి లేస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్న ఫిల్ట్ ఇచ్చేసుకోండి. మన హ్యాండ్ ఎంత ఉందో అంత వెడల్పు తీసేసుకొని చిన్న చిన్న ఫిల్ట్స్ మన వైపుకి పెట్టుకోవాలి. కింది పక్క కూడా
క్రింది పక్క కూడా అలానే పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ రౌండ్ ఉంది కదా, దానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇంకా వేరే హ్యాండ్ కూడా సేమ్ ఇలానే ముందైతే పైన ఫిల్స్ పెట్టుకొని అదే ఫిల్స్ కింద కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ హ్యాండ్కి నేను రౌండ్ తిప్పే దగ్గర ఎలా పెడుతున్నాను చూసి సేమ్ ఇలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. పిన్నులు ఉంటే మీరు పిన్ సహాయంతో పిన్ను పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పెట్టేసుకోండి. పిన్ సహాయంతో స్టిచ్చింగ్ చేసేయచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్ లేవు. ఇలా దారాలు మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. హ్యాండ్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం. ఇలా క్రిందికి అంచు వచ్చే విధంగా సర్దేసుకొని ఈ నెక్ దగ్గర మనకి లైన్ వేసుకున్నాం కదా, డ్రాయింగ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే స్టార్ నెక్ అనమాట. ఇది వి షేప్ అంటారు, స్టార్ నెక్ అంటారు, ఆ టైప్లో ఇలాగా సూద్ మనకి టర్నింగ్ ఉండే దగ్గర సూద్ దింపుకొని అప్పుడు మిషన్ టర్న్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం కట్ చేసేసుకుందాం. మనం కుట్టిన దగ్గరికి ఒక పాదం ఇంచు ఉంచేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ మూలల దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి చిన్నగా, దారం తెక్కోకుండా ఈ మూలల దగ్గర. ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. మనకి లైనింగ్ పెట్టేటప్పుడు రివర్స్ తిప్పుకోవాలన్నప్పుడు ఒరిజినల్ మీద పెట్టాలి. లేదు రివర్స్ ఏం లేదు, మామూలు లైనింగ్ జాయింట్ చేయటమే అన్నప్పుడు ఉల్టా వైపు పెట్టుకోవాలి. ఇలా సూది కిందకి దింపేసుకొని టర్నింగ్ తిప్పుకోవాలన్నమాట మిషన్ అనేది, లేకపోతే ఆ ఫినిషింగ్ అనేది బాగుండదు. ఇలా తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇలా చుట్టూరు జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా నీట్గా చుట్టూరు కూడా మొత్తం ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు నాకు ఆ గ్రీన్ పీస్ అనేది నాకు ఇక్కడ చిన్న బెల్ట్ లాగా వేస్తే లుక్ బాగుంటుంది అనిపించింది. అంటే మొత్తం వైట్గా బాగుండలేదు గోల్డ్ కలర్లో, అందుకని నేను ఇది వేసాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. అది వేయటం వల్ల నాకైతే నచ్చింది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా ఇలా జాయింట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ కూడా ఒరిజినల్ సైడు ఇది పెట్టాను అనమాట లైనింగ్. తర్వాత దీన్ని కూడా రివర్స్ తిప్పేస్తాను. ఇంకా పైపింగ్ అవన్నీ ఏం చేయనండి, అందుకని నేను ఇలా తిప్పేస్తున్నాను అనమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. మనకి ఇలా మెడ మొత్తం కట్ చేసుకోవాలి ముందు. ఇలా ఇది స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ ఇది మూలలో ఇలాగా ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది అనమాట. మనం ఏ షేప్ పెట్టినా కూడా అలా టక్స్ ఇచ్చేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని ఇలాగా అదే మనం ముందే 2 పీసులు కట్ చేసేసుకొని రివర్స్ తిప్పుకుందామని ట్రై చేస్తే అంటే బిగినర్స్కి అయితే 2 ఒకే పక్కకు వస్తాయి. అందుకనే నేను ఒకేసారి 2 పెట్టేసి తర్వాత కట్ చేశాను అనమాట. మొత్తం చుట్టూరు కూడా ఇలా లైనింగ్ వేసుకుంటూ లైనింగ్ మీద జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చుట్టూరు లైనింగ్ ఒరిజినల్ పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి లైనింగ్తో పాటు, లైనింగ్ దగ్గరికి.
వేస్ట్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉక్సుల కోసం ఉక్స్ పట్టీ పెడతాం కదా, దానికోసం ఒక్క 2 గీతల మందం ఒక్క పావు ఇంచు ఇలా లోపలికి మడిచేసుకొని స్టిచ్ వేసేసుకోండి. మడిచేసుకున్నాక దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా మనం స్టిచ్చింగ్ అప్పుడే కటింగ్ అప్పుడే వదిలేసాం కదా, ఒక 1.5 ఇంచెస్ అయితే ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా, సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు మడిచేస్తే సరిపోతుంది. ఇలా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి, కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండో క్లాత్ తీసేసుకొని ఇట్లా ఈ మూల టర్నింగ్ తిరిగే దగ్గర సూది దింపుకొని పాదం లేపేసుకొని మళ్ళీ ఇలా తిప్పి కుట్టుకుంటూ రావాలి. చుట్టూరు లైనింగ్ జాయిన్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు కూడా ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకున్నాం. అలాగా ఇప్పుడు కాజా పట్టీ కోసం మనం మిషన్తోనే పెట్టేద్దాం. కాజాలు అనేవి ఇలా వేస్ట్ కట్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ బ్లౌజ్ హైట్ తీసేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. పైన ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. కొంచెం మనకు ముక్క తిప్పేసాం కదా, పైపింగ్ ఏం చేయం కాబట్టి ముక్క తిప్పేసుకోండి, కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ మిడిల్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు పక్కకు ఒరిజినల్ పక్కకు తిప్పేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి 2 ఉక్సుల కోసం నేను ఇలా మార్కింగ్ వేసుకున్నాను. కొంచెం తక్కువ నంబర్లో పెట్టేసుకొని అదనేది కుట్టేసుకొని 2 పీసులు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ వీడియో చిన్న క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటివి ఏమన్నా కుట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను, లేకపోతే షార్ట్లో అయినా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ 2 ఇలా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అనేది ఎదురెదురుగా ఉండాలండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా ఉల్టా వచ్చేసింది మనకు అడుగు భాగంలో పై భాగంలో ఉండాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నాను. మధ్యలో టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి అక్కడ పెట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడికి పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి. నేను ట్రైపాడ్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం క్లారిటీగా స్టిచ్ ఎక్కడ పడుతుంది ఏంటంటే మొత్తం నీట్గా చూపిస్తాను. ఇది కొంచెం నాకు అడ్జస్టబుల్గా లేదు. రెండో పక్క కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది రెండో హ్యాండ్ అండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్ మిడిల్లో టక్స్ ఇచ్చుకున్న దగ్గర మనకి షోల్డర్స్ ఉంటాయి కదా, బ్లౌజు అక్కడ 2 స్టార్టింగ్ అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని ఖర్చు ఇలా కుట్టుకుంటూ రావాలి. అటుపక్క ఇటుపక్క కూడా సేమ్ 2 కుట్లు వేయాలండి. ఒక్కటైతే ఊడిపోతుంది, 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేసుకుందాం. హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఆది బ్లౌజ్తో ఒక రఫ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా తీసుకున్న తర్వాత క్రిందికి ఇలాగా వేసేసుకోవాలి స్టిచ్ అనేది. మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుందాం. ఈ ఖర్చు అనేది కట్ చేసేసుకొని వేస్ట్ ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వెడల్పు పెట్టేసుకొని ఇంకొక స్టిచ్, నేను మొత్తం 3 కుట్లు అనేది ఇక్కడ వేస్తున్నాను. ఇలాగ వేసేసుకోవాలి. రెండో పక్క కూడా సైడ్ జాయింట్స్. హ్యాండ్ అనేది ముందు లూజు రఫ్ ఇచ్చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా
ఇలాగా రెండోది కూడా వేసుకోవాలి. వెంబటే ఇంకొకటి ఇలా తిప్పేసుకొని ఇంకొకటి అయిపోయింది. బ్లౌజ్ అయితే బాగుండేది కదండి, ఇలా బ్లౌజ్ ఉంటే బాగుండేది. ఫ్రాక్ కాబట్టి కింద ఫ్రాక్కి జాయిన్ చేసేసుకుందాం ఈ బాటమ్ పీస్ అనేది. ఇక్కడ సైడ్ జాయిన్ చేసేసుకుందాం బాటమ్ అడుగుది కూడా. ఇది లంగా పార్ట్ వచ్చేసి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ వేస్ట్ ఖర్చు ఉంటుంది కదా, దాన్ని మడిచేసుకొని కుట్టుకోండి. నేను ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం చూపించటం మానేశాను, లేకపోతే ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తే బాగుండేదేమో. తర్వాత ఒరిజినల్ పీస్ అయిన తర్వాత లైనింగ్ది కూడా సేమ్ అలాగే ముందు స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి, ఒక టిప్ అయితే, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వేసుకోవాలి. తర్వాత మనకి పైన బాటమ్ ఉంది కదా దాన్ని పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ మనకి అడుగు లైనింగ్ ఉంది కదా లంగా పార్ట్ది, ఈ బ్లూ కలర్ది ఇది పెట్టేసుకోవాలి. రెండు ఉంటాయి కదండి అడుగు భాగంలో. లంగా పార్ట్కి వచ్చేసి ఒక లైనింగ్ ఒకటి ఒరిజినల్ పీస్ ముందు పెట్టుకోవాలి. తర్వాత పైన బాటమ్ పీస్ పెట్టుకుని తర్వాత ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని, నాకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు చూపించడానికి క్లారిటీగా, ఇంకొక వీడియో చేసి నేను కంపల్సరీ చూపిస్తాను. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఇలా కుట్టుకుంటే కనుక కొంచెంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటే ఖర్చు అనేది అస్సలు కనపడదు. పిల్లలకి కుచ్చుకోకుండా ఎలాంటి క్లాత్ వేసుకోమంటారు కదా, అలా ఏం లేకుండా ఉంటుంది అనమాట స్మూత్గా. మనకి ఈ ఖర్చు అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ. కాకపోతే నాకు ట్రైపాడ్ లేకపోవటాన ఈ వీడియో అనేది కనిపించలేదు నేను కుట్టేది. నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి లోపల చూపిస్తా చూడండి. ఖర్చు అనేది మనకి లోన కనిపించట్లేదు. ఇది మనకి చర్మానికి కుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కడ స్టిచ్ చేసింది కూడా కనిపించదు, లోపల కనిపించదు, బయట కనిపించదు. చూసారు కదా. ఈ టిప్ అయితే నచ్చిందా? అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఎలా కుట్టాను ఏంటి కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇచ్చి నేను ఈ వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను. మీకోసమైనా సరే కుట్టి చూపిస్తాను. ఇది ఖర్చు కనపడకుండా ఎలా కుట్టాలి ఫీల్డ్స్ అనేవి. అలాగే లాస్ట్కి ఫ్రాక్ అయితే ఇలా వచ్చిందండి. 8 ఇయర్స్ పాపకి ఇదైతే ఫ్రాక్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్